హాయ్ అండి. ఇవాళ మా సెకండ్ యానివర్సరీ సందర్భంగా ఒక చిన్న అవుటింగ్ అయితే ప్లాన్ చేసుకున్నాం. బర్దుబాయ్ నుంచి మెట్రో గ్రీన్ లైన్ ఎక్కి క్రీక్ స్టేషన్ లో దిగాము. అక్కడ నుంచి 500 మీటర్స్ నడిస్తే అల్ జదాఫ్ మెరైన్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్ ఉంది. అక్కడ నుంచి దుబాయ్ క్రీక్ హార్బర్ కి ఫెరీ రైడ్ కాస్ట్ వచ్చేసి 2 dirhams. దీనికి నోల్ కార్డ్ తో కూడా పేమెంట్ చేయొచ్చు. మేమైతే ఫెరీ ఎక్కుదాం అనుకున్నాం, కానీ మేము వెళ్ళేటప్పటికి ఫుల్ అయిపోయింది అనమాట. సో ఇంకా వాటర్ టాక్సీలోనే వెళ్ళాము. ఫెరీలో 100 మెంబర్స్ కూర్చోవచ్చు అండ్ వాటర్ టాక్సీలో వచ్చేసి 30 మెంబర్స్ కూర్చోవచ్చు. ఏదైనా సరే టికెట్ ప్రైస్ అయితే 2 dirhams. జనరల్ గా ఎటైనా బయటకు వెళ్ళాలంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంతా మా ఆయనదే అనమాట. ఇవాళ ఫస్ట్ టైం నేను ప్లానింగ్ లో ఇన్వాల్వ్ అయ్యా. చూద్దాం మా ఆయనకి ఎలా అనిపించిందో. ఇంతకీ మన డెస్టినేషన్ వచ్చేసి దుబాయ్ క్రీక్ హార్బర్. ఇక్కడ నుంచి సన్సెట్, దుబాయ్ స్కై లైన్ అంతా బాగా కనిపిస్తుంది అని చెప్పి విన్నాను. ఇవాళ సన్సెట్ ఏ టైం కి అవుతుంది అని గూగుల్ తల్లిని అడిగితే 6 కి అని చెప్పింది. అండ్ బర్దుబాయ్ నుంచి క్రీక్ హార్బర్ కి వెళ్ళాలంటే 1 hour పడుతుంది అని చెప్పి చూపించింది. సో బ్యాక్ క్యాల్కులేట్ చేసుకుని 3 కి స్టార్ట్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యి, మనం టైం చాలా మెయింటైన్ చేస్తాం కదా, సో 4 కి స్టార్ట్ అయ్యామన్నమాట. క్రీక్ లో 3 types ఆఫ్ మెరైన్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి అబ్రా, సెకండ్ ది ఫెరీ అండ్ థర్డ్ ది వాటర్ టాక్సీ. అబ్రా ఆల్రెడీ ఎక్కాము, ఇప్పుడు మనం ఎక్కింది వాటర్ టాక్సీ అనమాట. ఫెరీ రైడ్ ఇంకోసారి చూడాలి. అబ్రా వచ్చి ఓపెన్ ఎయిర్ ఉంటుంది. వాటర్ టాక్సీ కూడా చాలా బాగుంది. స్లీక్ గా వుడెన్ అట్మాస్ఫియర్ తోని చాలా బాగుంది. సో మొత్తానికి అల్ జదాఫ్ మెరైన్ స్టేషన్ నుంచి దుబాయ్ క్రీక్ హార్బర్ కి రావడానికి 10 minutes పట్టింది. సో పదండి అలా లొకేషన్స్ అన్ని చూసుకుంటూ సన్సెట్ కి మంచి వ్యూ పాయింట్ వెతుకుదాం. ఈ హార్బర్ అంతా కూడా రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి అన్నమాట. అక్కడ టేబుల్ బుక్ చేసుకొని చక్కగా ఫుడ్ తింటూ సన్సెట్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఒక కొరియన్ ఆర్టిస్ట్ చేసిన ఆర్ట్ వర్క్ ఒకటి పెట్టారు, ఫ్లవర్ ట్రీ అంట. ఇందులో 14 types ఆఫ్ ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. మేమైతే మొత్తం తిరిగేసి ఫుల్ గా ఫోటోలు తీసేసుకొని ఫైనల్లీ ఒక లొకేషన్ లో అయితే ఫిక్స్ అయ్యాం. సో మాతో పాటు మీరు కూడా సన్సెట్ టైం ల్యాప్స్ ని ఎంజాయ్ చేసేయండి. అలా పీస్ఫుల్గా సన్సెట్ని అయితే ఎంజాయ్ చేసేసాం. మా ఆయనకు కూడా ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది. వి రియలీ హ్యాడ్ అ గ్రేట్ టైం టుగెదర్. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఫైనల్లీ ఫెరీ ఎక్కే ఛాన్స్ వచ్చింది. లోపలికి వెళ్ళి చూడంగానే అయ్యో మొత్తం ఫిల్ అయిపోయింది అనుకున్నాను, కానీ తీసుకెళ్లి VIP సీటింగ్ లో కూర్చోబెట్టారు. ఇందులో సీటింగ్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది. అసలు ఫెరీ ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎప్పుడు లొకేషన్ రీచ్ అయ్యామో అసలు టైమే తెలియలేదు. కానీ వాటర్ మీద వెళ్తున్న ఫీలింగ్ రావాలంటే మాత్రం ఫస్ట్ ఎక్కిన వాటర్ టాక్సీ కానీ అబ్రా కానీ ఇదే బెస్ట్ అనమాట. ఇంటికి వెళ్లే ముందు ఒక రెస్టారెంట్ కి వెళ్ళి చక్కగా బిర్యానీ తినేసాం. ఇంట్లో మార్నింగ్ ఒక చిన్న డెకరేషన్ సెట్ చేశాను. అండ్ కేక్ మైదా హెల్దీ కాదని చెప్పి స్వీట్ నే కేక్ లాగా సెట్ చేసి కట్ చేసాం అనమాట. మా డే అయితే ఇలా పీస్ఫుల్ గా గడిచిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.